స్క్విడ్ గేమ్ సీజన్ 3 చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో అండ్ మంచి హైప్‌తో ఈ సీజన్ రిలీజ్ అయింది. అండ్ ఆ హైప్‌కి మ్యాచ్ అయ్యేటట్టే ఈ సీజన్‌ని తీశారు. ఈ వీడియోలో మనం స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూతో పాటు కొన్ని స్పాయిలర్స్ కూడా డిస్కస్ చేద్దాం. కంగారు పడకండి. స్పాయిలర్స్ అనేవి నేను ఎండ్‌లో ఇస్తాను. అండ్ ఆ టైం వచ్చినప్పుడు నేను ముందుగానే వార్నింగ్ ఇస్తాను. చూడని వాళ్ళుంటే వీడియో ఆపేయండి అని. అండ్ మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సీజన్ 2తో డిసప్పాయింట్ అయ్యాక సీజన్ 3 మంచి కిక్ ఇచ్చింది. చూపించిన ఆ గేమ్స్ గాని, ఆ క్యారెక్టర్స్‌లో ఉన్న డెప్త్ గాని, టెక్నికల్ బ్రిలియన్స్ గాని బావుంటాయి. అండ్ డైరెక్టర్ ముందుగానే చెప్పినట్టు ఎండింగ్ అనేది చాలా డార్క్‌గా ఉంటది. ఆ ఎండింగ్ కూడా నాకు నచ్చింది. సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ మినిట్ దగ్గర నుంచే మనం స్క్విడ్ గేమ్‌ని ఇంతకుముందు చూసిన విధంగా కాకుండా ఎప్పుడు చూడని విధంగా ఉండబోతుంది అని అర్థమైపోద్ది. ఆ కలర్ ప్యాలెట్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని మనకి ఆ ట్రామా ఉన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్టర్స్ అందరూ కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా రైటింగ్ పరంగా చూసినా సరే, ఆ డాట్స్‌ని కనెక్ట్ చేసిన విధానం నాకు చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఆ డాట్స్ ఏంటి అనేది స్పాయిలర్ సెక్షన్‌లో మాట్లాడతాను. వీఐపీస్ మధ్య జరిగే ఆ సీన్స్ కూడా నాకు బాగా అనిపించాయి ఈ సీజన్‌లో. నా వరకు అయితే సీజన్ 1 అనేది ఆల్ టైమ్ ఎపిక్. అది ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటది. ఆ తర్వాత సీజన్ 3 అండ్ ఆ తర్వాత సీజన్ 2. మొత్తం సీజన్ 3లో 6 ఎపిసోడ్‌లున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. కానీ నేనైతే ఒరిజినల్ కొరియన్‌లోనే చూడమని రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మనం స్పాయిలర్స్ మాట్లాడదాం. సీజన్ 3 ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. ముందుగా అయితే నాకు ఆ స్క్రీన్ ప్లేలో ఆ డాట్స్‌ని కనెక్ట్ చేసిన విధానం బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఆర్గాన్ స్కామ్ చేస్తారు కదా సీజన్ 2లో. దానికి నంబర్ 11 క్యాంగ్ వ్యతిరేకంగా ఉంటది. అండ్ ప్లేయర్ నంబర్ 246 మీద క్యాంగ్‌కి ఒక సాఫ్ట్ స్పాట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ పాప హాస్పిటల్‌లో ఉంటది. ఇంకా ఈ సీజన్ 3లో అదే ఆర్గాన్ స్కామ్ మీద క్యాంగ్ ఆ ప్లేయర్ 246ని రక్షిస్తుంది. అండ్ ప్లేయర్ నంబర్ 124 ఏమో డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయిపోతాడు కదా. అండ్ ఇతను ప్లేయర్ నంబర్ 125ని వేధిస్తూ ఉండేవాడు. సీజన్ 2లో ఈ రోల్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఆ డ్రగ్స్ అనేవి ప్లేయర్ నంబర్ 125కి దొరుకుతాయి. అండ్ ఇతను ఇప్పుడు డ్రగ్స్‌కి అలవాటవుతాడు. అండ్ 124 ఏమో డ్రగ్స్ లేకపోవడంతో అయోమయంగా అయిపోతాడు. అండ్ కరెక్ట్‌గా ఐదో గేమ్ వచ్చేసరికి ఎవరు కూడా ఫస్ట్ వెళ్ళాలని అనుకోరు ఆ బ్రిడ్జ్ మీదకి. అలాంటి టైంలో ఆ డ్రగ్స్ అనేవి ఆ బ్రిడ్జ్ మధ్యలోకి విసిరేసి ప్లేయర్ నంబర్ 125 ఏమో 124ని వెళ్లి తీసుకో అని చెప్తాడు. ఇది బాగా అనిపించింది కనెక్షన్ అనేది. ప్లేయర్ నంబర్ 222 ప్రెగ్నెంట్‌గా ఉంటది కదా. ఆమెకి పుట్టిన బిడ్డనే ఈ సీజన్‌లో మెయిన్ ప్లాట్ అవుతుంది. మనుషుల్లో ఉన్న ఆ డార్కర్ సైడ్‌ననేది ఈ సీజన్‌లో ఇంకా ఎక్కువగా చూపిచ్చారు. కానీ సాంగ్ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఎండింగ్‌తో మనకి మనుషుల్లో కూడా మంచోళ్ళుంటారు. మానవత్వం ఇంకా బతికే ఉంది అని అనిపిస్తుంది. సాంగ్ చనిపోయే ముందు కూడా మేము గుర్రాలం కాదు. మేము మనుషులం. మనుషులం అంటే ఇదే అని తాను చనిపోయి ఆ బిడ్డను బ్రతికిస్తాడు. ఇంకా ప్లేయర్ నంబర్ 120 ట్రాన్స్‌జెండర్‌కి ఇచ్చిన ఎండింగ్ అయితే చాలా ట్రామాటిక్. ఛాన్స్ ఉన్నా సరే వెళ్ళిపోకుండా మళ్ళీ తన వాళ్ళ కోసం వచ్చి చనిపోతుంది. అండ్ ఇక్కడ నుంచే మనం ప్లేయర్ నంబర్ 333లో ఉన్న ఆ నెగెటివ్ షేడ్‌ని చూడొచ్చు. ఇంక అలాగే ప్లేయర్ నంబర్ 125కి ఇచ్చిన ఎండింగ్ కూడా చాలా ట్రామాటిక్‌గా ఉంటది. ఎందుకంటే లాస్ట్ గేమ్‌లో ముందు అతన్నే ఎలిమినేట్ చేసేద్దామని అందరూ అనుకుంటారు. అండ్ అతనేమో ఎప్పుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? నేనేం పాపం చేశాను అన్నట్టు బాధపడుతూ అలాగే చనిపోతాడు. మదర్ అండ్ సన్ విషయానికొస్తే ఒక చంటి పాపని వాళ్ళ అమ్మని కాపాడడానికి వాళ్ళ కొడుకునే చంపేస్తది. ఇది కూడా చాలా ట్రాజిక్ ఎండింగ్. ఎటు చూసినా సరే చాలా డార్క్‌గానే ఎండ్ అయింది డైరెక్టర్ చెప్పినట్టు. తర్వాత ఆ మదరే మళ్ళీ సూసైడ్ చేసుకుంటది. దానికంటే ముందు సాంగ్‌తో వచ్చి మాట్లాడతాడు కదా. నువ్వే ఆ అమ్మాయిని, ఆ పాపని కాపాడాలి. నువ్వు మారాలి అని చెప్తూ ఉంటది. ఎప్పుడైతే ఆవిడ చనిపోతదో అప్పటి వరకు ట్రామాలో ఉన్న షాన్ కూడా మారిపోతాడు. ఆ మార్పుకి కూడా ఒక బలమైన కారణాన్నే పెట్టారు. ఇన్ని ట్రామాటిక్ ఎండింగ్స్‌లో నాకు ఒక్క డెత్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదే ప్లేయర్ నంబర్ 44 ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా ఆ సీన్ చూసేటప్పుడు? అండ్ సిరీస్‌లో పెద్ద ఐరనీ ఏంటంటే ప్లేయర్స్ అందరిని కాపాడడానికి షాంగ్ లోపలికొస్తాడు. కానీ తనతో పాటు మిగతా ఉన్న ప్లేయర్స్ అందరూ చనిపోతారు. అట్‌లీస్ట్ తను ఏర్పాటు చేసిన టీమ్ అయినా ఆ ఐలాండ్‌ని కనుక్కుందా అంటే లేదు. ఆ ఐలాండ్ మొత్తాన్ని ధ్వంసం చేసేస్తారు. ఫ్రంట్ మ్యాన్ ఏమో ఆ పాప గెలిచిన డబ్బును మొత్తాన్ని వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు. అండ్ సాంగ్‌కి సంబంధించిన ఆ బాక్స్ అనేది వాళ్ళ కూతురికి అమెరికా వెళ్ళిస్తాడు. అమెరికాలోనే ఒక రోడ్డు మీద గేమ్ కోసం వ్యక్తుల్ని తీసుకోవడాన్ని ఫ్రంట్ మ్యాన్ చూస్తాడు. ఆ అమ్మాయి కూడా ఫ్రంట్ మ్యాన్‌ని అలాగే చూస్తది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే స్క్విడ్ గేమ్ యూఎస్ఏ వర్షన్ రావచ్చు. కొరియన్ వర్షన్ ఇంతటితో ఎండ్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఐలాండ్ మొత్తాన్ని ధ్వంసం చేసేసారు కదా. అండ్ ఆవిడ కూడా చిన్న యాక్టర్ ఏం కాదు. హాలీవుడ్‌లో స్టార్ యాక్టర్ కేట్ బ్లాన్చెట్ మన థోర్ వాళ్ళ అక్క 'రాగ్నరోక్' సినిమాలో హేలా. సో ఖచ్చితంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. చూద్దాం మరి ఏమవుతుందో. సో అది మరి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మన మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.